హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి ఇక్కడ విజయవాడకి ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సర్వీస్ ని రైల్వే శాఖ పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో మరో 3 రైల్వే స్టేషన్లకి కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు యొక్క సేవలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 20677 20678 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి సేవలు అందిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు యొక్క సర్వీస్ని ఆంధ్రప్రదేశ్లోని నర్సాపూర్ వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పొడిగింపుతో నర్సాపూర్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించడంతో ఈ రైలుకి మార్గం మధ్యలో 2 స్టాప్స్ అనేవి కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఒకటి గుడివాడ, 2 భీమవరం టౌన్. ఈ గుడివాడ భీమవరం టౌన్లో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతుంది. ఈ మార్పులు అనేవి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయంటే 2026 జనవరి 12వ తారీఖు నుంచి ఈ మార్పులు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఈ బండి మొదటిసారి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ నర్సాపూర్కి జనవరి 12వ తారీఖు 2026న ప్రయాణిస్తుంది. అలాగే నర్సాపూర్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి 2026 జనవరి 12వ తారీఖున ప్రయాణిస్తుంది. ఇక ఈ రైలు యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఉదయం 5:30 బయలుదేరుతుంది. అనంతరం 7:05 రేణిగుంట, 8:29 నెల్లూరు, 9:43 ఒంగోలు, 11:08 తెనాలి, 11:40 విజయవాడ. ఇంకా విజయవాడలో ఈ బండికి 5 నిమిషాల స్టాప్ అనేది ఉంటుంది. ఇంకా 11:45 విజయవాడ నుంచి బయలుదేరి 12:29 గుడివాడ, 1:14 భీమవరం టౌన్. ఫైనల్గా ఈ బండి 2:10 నర్సాపూర్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది. ఇంకా నర్సాపూర్లో ఈ రైలు యొక్క క్లీనింగ్ పనులు అనేవి జరిగిన తర్వాత ఈ బండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణంలో 2:50 నర్సాపూర్ నుంచి బయలుదేరి 3:19 భీమవరం, 4:04 గుడివాడ, 4:50 విజయవాడకి చేరుకుంటుంది. ఈ బండి 4:50 విజయవాడకి చేరుకున్న ఈ బండి 5 నిమిషాల పాటు విజయవాడ రైల్వే స్టేషన్లో ఆగి విజయవాడ నుంచి బయలుదేరి 5:19 తెనాలి, ఇక్కడ 6:29 ఒంగోలు, 7:39 నెల్లూరు, 9:50 రేణిగుంట. ఫైనల్గా ఈ బండి రాత్రి 11:45 చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో వందే భారత్ రైలు యొక్క సేవలు విస్తరించడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నర్సాపూర్ నుంచి చెన్నై వెళ్ళడానికి మనకి ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. ఈ రైలు యొక్క సర్వీస్ ని పొడిగించడంతో నర్సాపూర్ నుంచి చెన్నై సెంట్రల్ కి డైరెక్ట్ రైలు యొక్క కనెక్టివిటీ అనేది ఏర్పడినట్లుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ నర్సాపూర్ కి చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, భీమవరంకి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలకి కూడా ఈ బండి కన్వీనియంట్ గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.